హాయ్, ఐఎమ్ డాక్టర్ ఇందిరా ఫ్రమ్ డాక్టర్ కేర్ హోమియోపతి. ఇవాళ మనం సంతానలేమి అంటే ఏమిటి, సంతానలేమికి ప్రధాన కారణాలు ఏంటో తెలుసుకుందాము. సంతానలేమి అనేది ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా భారతదేశాన్ని పట్టి పీడిస్తున్న ప్రాబ్లం. సంతానలేమి అంటే పెళ్ళైన తర్వాత కూడా 6 నెలలు నేచురల్ కన్సెప్షన్ మెథడ్స్ ఫాలో అయిన తర్వాత కూడా, అంటే ప్రయత్నించిన 6 నెలల వరకు కూడా ప్రయత్నించిన ప్రెగ్నెన్సీ రాకపోతే దాన్ని సంతానలేమి సమస్య కింద పరిగణించవచ్చు. దానికి కారణాలు వచ్చేసి ఫీమేల్ కారణాలు ఉంటాయి, మేల్ కారణాలు. అంటే ఆడవాళ్ళలో హార్మోనల్ ప్రాబ్లం ఉండొచ్చు, మగవాళ్ళల్లో ఉండొచ్చు. ఆడవాళ్ళలో కారణాలు వచ్చేసి గర్భాశయ కారణాలు ఉంటాయి, అండంకు సంబంధించిన కారణాలు ఉంటాయి, ట్యూబల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. మగవాళ్ళలో వచ్చేసి కౌంట్కు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇద్దరిని ఎవాల్యుయేట్ చేసిన తర్వాత ఎవరిలో ప్రాబ్లం ఉన్నా దాన్ని ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా సంతానలేమి సమస్యను మనము క్యూర్ చేయొచ్చు. ఫీమేల్ కాజెస్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కింద మనం థైరాయిడ్ హార్మోన్ ఇష్యూస్ చెప్తాము. థైరాయిడ్ హార్మోన్ అనేది మన మెడ భాగంలో ఉన్న సీతాకొక్క చిలుక ఆకారంలో ఉండే ఒక చిన్న గ్రంథి. దాని నుంచి T3, T4 అనే హార్మోన్స్ ఉత్పత్తి అవుతాయి. ఈ T3, T4 హార్మోన్స్ను TSH అనే హార్మోన్ రెగ్యులేట్ చేస్తుంది. అంటే మన బాడీలో T3, T4 హార్మోన్స్ తక్కువ అవుతే దాన్ని వచ్చేదని హైపోథైరాయిడిజం అంటారు. ఎప్పుడైతే హైపోథైరాయిడిజం కండిషన్ వన్స్ డెవలప్ అవుతుందో, అంటే T3, T4 లెవెల్స్ బాడీలో బ్లడ్లో వాటి లెవెల్స్ తగ్గిపోవడం ద్వారా ఒక నెగిటివ్ ఫీడ్బ్యాక్ మెకానిజం ద్వారా TSH హార్మోన్ మన బాడీలో రైజ్ అవుతుంది. అంటే TSH హార్మోన్ పిట్యూటరీ గ్లాండ్ నుంచి వస్తుంది. అంటే T3, T4 హార్మోన్స్ తగ్గిపోతాయి, TSH హార్మోన్ లెవెల్స్ రైజ్ అవుతుంది. ఈ TSH హార్మోన్ను హైపోథలామస్ నుంచి వచ్చే థైరోట్రోపిన్ రిలీజింగ్ అనే హార్మోన్ రెగ్యులేట్ చేస్తుంది. ఒకసారి హైపోథైరాయిడిజం వచ్చాక స్లైట్ TSH లెవెల్స్ రైజ్ అవుతాయి. రైజ్ అయిన తర్వాత వాళ్ళలో వచ్చే లక్షణాలు వచ్చేసి అధిక బరువుగా పెరగడము, అన్ఈజీ టైర్డ్ ఫీలింగ్, మలబద్ధకము, హెయిర్ ఫాల్, చర్మం పొడిబారిపోవడము, ఈ లక్షణాలు ఉంటాయి. అంటే సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం అని ఇంకో కండిషన్ కూడా ఉంటుంది. అంటే కొందరిలో TSH లెవెల్స్ స్లైట్గా రైజ్ అవుతాయి. రైజ్ అయిన వెంబడే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయరు అందరిలో. ఎవరిలో అయితే యాంటీ TPO యాంటీబాడీ లెవెల్స్ రైజ్డ్ ఉంటాయో, నార్మల్ కంటే ఎక్కువగా ఉంటాయో, ఒకవేళ ఒక ఫీమేల్ వచ్చేసింది TSH లెవెల్స్ రైజ్డ్ ఉన్నాయి, ఫ్రీ T4 లెవెల్స్ కూడా రైజ్డ్ ఉన్నాయి, అప్పుడు తన ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్న, ప్రెగ్నెన్సీ డ్యూరింగ్లో ఉన్న అప్పుడు తప్పనిసరిగా థైరాయిడ్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. దీన్ని సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం అంటారు. హైపోథైరాయిడిజం సిమ్టమ్స్ ఉండి ట్రీట్మెంట్ ప్రాపర్గా తీసుకోకపోతే పేషెంట్స్ చాలా సీరియస్ కండిషన్స్లో ల్యాండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది పెద్దవాళ్ళలో దీన్ని మిక్సిడిమా అని అంటారు. ప్రెగ్నెంట్ లేడీ ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోలేదు, థైరాయిడ్ హార్మోనల్ ప్రాబ్లం ఉంది, తను డయాగ్నోస్ కాలేదు, ట్రీట్మెంట్ తీసుకోలేదు అనుకోండి, పుట్టే పిల్లలకు క్రెటినిజం అనే వ్యాధి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే వాళ్ళలో మానసిక అంగవైకల్యము, ఫిజికల్ మెంటల్ రిటార్డేషన్ సిమ్టమ్స్ ఉంటాయి. థైరాయిడ్ హార్మోన్ను రెగ్యులేట్ చేసి దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా థైరాయిడ్ లెవెల్స్ను మెయింటైన్ చేయొచ్చు. T3, T4 హార్మోన్స్ రైజ్ అయ్యి TSH హార్మోన్ తగ్గిపోతుంది కొందరిలో. దాన్ని హైపర్ థైరాయిడిజం అంటారు. హైపర్ థైరాయిడిజంలో పూర్తిగా ఆపోజిట్ టు హైపోథైరాయిడిజం. అందులో వాళ్ళు బరువు తగ్గడము, ఈజీగా అలసిపోవడము, చేతులలో వనకడం, ట్రెమర్స్ అంటాం, హ్యాండ్ ట్రెమర్స్, ఎక్కువగా చెమటలు పట్టడము, గుండె దడ, యాంగ్జైటీ ఫీల్ కావడము, కంటికి సంబంధించిన సమస్యలు, గుండెకు సంబంధించిన సమస్యలు అంటే పాల్పిటేషన్, ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్, ఎరిథీమియాస్ అనే సిమ్టమ్స్ ఉంటాయి. హైపోథైరాయిడిజం కానీ హైపర్ పారాథైరాయిడిజం కానీ మనకు సిమ్టమ్స్ ద్వారా కొద్దిగా తెలుస్తుంది. ఫ్యామిలీ పేషెంట్ క్లినిక్కి వచ్చినప్పుడు ఫ్యామిలీ హిస్టరీ ఏమన్నా ఉందా చెక్ చేయాలి. చెక్ చేసిన తర్వాత వాళ్ళకి బేసిక్ T3, T4 TSH బ్లడ్ లెవెల్స్ చెక్ చేయాలి. TSH స్లైట్ రైజ్డ్ ఉంది, ఓకే, వాళ్ళ ఏజ్ అకార్డింగ్ టు ఏజ్, ఫీమేల్ కాదు, ప్రెగ్నెన్సీ హిస్టరీ లేదు, ప్రెగ్నెన్సీ ప్లానింగ్ లేదు, ఒక వెయిట్ చేస్తాం, 3 months డైట్ మేనేజ్మెంట్ చెప్తాము, వెయిట్ ఎక్కువగా ఉంటే వెయిట్ తగ్గమని చెప్తాము, అయినా కంటిన్యూస్గా TSH లెవెల్స్ రైజ్డ్ ఉంటున్నాయి, సిమ్టమ్స్ రైజ్ అవుతున్నాయి, అప్పుడు ప్రాపర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. మెడికేషన్ ఇవ్వడం ద్వారా, హోమియోపతిలో వచ్చేసి జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలిమం ఇవ్వడం ద్వారా TSH లెవెల్స్ను మెయింటైన్ చేయొచ్చు.
వీళ్ళకు డైట్ మేనేజ్మెంట్ కూడా చెప్పాలి. హై ప్రోటీన్ డైట్, హై ఫైబర్ డైట్, లో కార్బోహైడ్రేట్ డైట్, గ్లూటిన్ ఫ్రీ డైట్ అడ్వైస్ చేయాలి. క్యాబేజీ, క్యాలీఫ్లవర్, దుంపలు మానేయమని చెప్పాలి. చక్కెర ఎక్కువ మోతాదులో ఉన్న ఆహార పదార్థాలను పూర్తిగా మానేయాలి. ఎవ్రీ 2 to 3 మంత్స్లో థైరాయిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేయించుకోమని చెప్పాలి. వీలైతే వాళ్ళకి ఆటో ఇమ్యూన్ కండిషన్ ఏమైనా ఉందా చూడాలి. ఆటో ఇమ్యూన్ కండిషన్ వచ్చేసి కొందరిలో బాడీలో ఉన్న రోగనిరోధక వ్యవస్థకు సంబంధించిన కణాలు థైరాయిడ్ గ్లాండ్ని అటాక్ చేయడం ద్వారా థైరాయిడ్ గ్రంథి దానికి కాంపెన్సేటరీ మెకానిజంలో వాపుకు గురి అవ్వడము, ఒక్కోసారి థైరాయిడ్ గ్రంథి డ్యామేజ్కు గురి అవ్వడం ద్వారా T3 T4 లెవెల్స్లో ఇంబ్యాలెన్స్ వచ్చేస్తుంది. TSH పెరగడం కానీ తగ్గడం కానీ జరుగుతుంది. మనం అందుకే అంటే లాంగ్ రన్లో వీళ్ళకు థైరాయిడ్ ట్రీట్మెంట్ అవసరమా లేదా, వీళ్ళకు థైరాయిడ్ గ్రంథి వాపు ఉందా లేదా చెక్ చేయడానికి యాంటీ TPO, యాంటీ థైరాయిడ్ బాడీస్ ఇవి చెక్ చేయాలి. ఎవరిలో అయితే రైజ్ ఉంటుందో వీళ్ళకి డెఫినెట్గా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. కొందరిలో థైరాయిడ్ గ్రంథి వాపుకు గురి అవుతుంది, దాన్ని గాయిటర్ అంటారు. గాయిటర్ ఉన్న వాళ్ళలో మనం అల్ట్రాసౌండ్ నెక్ అనే ఒక పరీక్ష చేయాలండి. అంటే మెడ దగ్గర స్కానింగ్ చేయడం ద్వారా థైరాయిడ్ గ్రంథి కుడి లోబు, ఎడమ లోబులో వాపు ఏమన్నా ఉందా, ఏమన్నా నోడ్యూల్స్ ఉన్నాయా అలాంటివి చూడాలి. నోడ్యూల్స్ అంటే థైరాయిడ్ గ్రంథిలో వచ్చే బంప్స్, లంప్స్ అంటే థైరాయిడ్ గ్రంథిలో వచ్చే గడ్డల్ లాంటి కండిషన్ను మనం థైరాయిడ్ నోడ్యూల్స్ అంటారు. ఈ థైరాయిడ్ నోడ్యూల్స్ మనము అంటే ఇవి కొన్ని బినైన్ అంటే క్యాన్సర్ కాకపోవచ్చు, కొన్ని క్యాన్సర్ గడ్డలు కూడా ఉండొచ్చు. అంటే మనం ఇవి క్యాన్సర్ అవునా కాదా చూడడానికి ఫైన్ నీడిల్ యాస్పిరేషన్ సైటాలజీ అని ఒక పరీక్ష చేయించాలి. కొందరిలో థైరాయిడ్ సిస్ట్లు అంటే చిన్న సంచిల్ లాంటివి, తిత్తులు లాంటివి ఏర్పడి వాటిలో సాలిడ్ మెటీరియల్ కానీ లిక్విడ్ మెటీరియల్ కానీ ఉంటుంది. వాటిని కూడా మనం ఫైన్ నీడ్ యాస్పిరేషన్ సైటాలజీ చేయించాలి. అంటే బేసిక్ థైరాయిడ్ నోడ్యూల్స్ నుంచి కొందరిలో రేర్ కండిషన్స్లో అది థైరాయిడ్ మ్యాలిగ్నెన్సీకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అవి బినైనా మ్యాలిగ్నెంటా మనం ఎవాల్యుయేట్ చేయాల్సి ఉంటుంది. థైరాయిడ్ గ్రంథి పనితీరును అబ్జర్వ్ చేసుకుంటూ ఈ బ్లడ్ టెస్ట్లను చెక్ చేసుకోవడం ద్వారా థైరాయిడ్ను నియంత్రించవచ్చు. డాక్టర్ కేర్ పాజిటివ్ హోమియోపతిలో థైరాయిడ్కి సంబంధించిన చాలా కేసులు మా దగ్గరికి వస్తూ ఉంటాయి. హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజము, గాయిటర్ కేసెస్లో మళ్ళీ 2 రకాలు ఉంటుందండి. అంటే థైరాయిడ్ హార్మోన్ లెవెల్ నార్మల్ ఉంటుంది, కానీ థైరాయిడ్ గ్రంథి వాపు ఉంటుంది. అట్లాంటి కేసెస్లో కొందరిలో కొన్ని స్ట్రెస్ఫుల్ కండిషన్స్లో ఆటో ఇమ్యూన్ సిచ్యువేషన్స్ ఎంటర్ అయినప్పుడు థైరాయిడ్ ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది. ఈ గాయిటర్ ఉండి TSH ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు, T3 T4 లెవెల్స్లో అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పుడు తప్పనిసరిగా జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ హోమియోసిమిలిమం ఇవ్వడం ద్వారా ఈ లెవెల్స్ను నియంత్రించవచ్చు. ఆటో ఇమ్యూన్ లెవెల్స్ను రెసిస్టెన్స్ చేయొచ్చండి. థైరాయిడ్లో బేసిక్గా వచ్చేసి గ్లూటిన్ ఫ్రీ డైట్ అడ్వైస్ చేస్తాము. రెగ్యులర్ ఎక్సర్సైజెస్, బరువును నియంత్రించుకోవడం ద్వారా థైరాయిడ్లో ఓన్లీ ఇలా కాకుండా థైరాయిడ్ ఎక్కువగా వచ్చేసి ఫీమేల్స్లో వస్తుంది. ఫీమేల్స్లో అయితే ఋతుక్రమానికి సంబంధించిన సమస్యలు వస్తాయి. ఒకసారి ఋతుక్రమానికి సంబంధించిన సమస్యలు మొదలైన తర్వాత అండం సరిగా విడుదల కాకపోవడం, ఇది సంతానలేమి సమస్యకు పరిస్థితికి కూడా దారి తీయవచ్చండి. హైపర్ పారాథైరాయిడిజం ఇది ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ పర్సెంటేజ్ వస్తున్న థైరాయిడ్ వ్యాధి. హైపోపారాథైరాయిడిజం వచ్చేసి ఇండియాలో ఎక్కువగా వస్తున్న వ్యాధి. హైపర్ పారాథైరాయిడిజంలో లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ వాడాల్సిన అవసరం లేదండి. ఒక హైపర్ పారాథైరాయిడిజంకు మెయిన్ కారణాలు వచ్చేసి గ్రేవ్స్ డిసీజ్, ఇంకొక కొన్ని రీజన్స్ వచ్చి ఆటో ఇమ్యూన్ డిసీజెస్, మల్టీ నోడ్యులర్ టాక్సిక్ గాయిటర్, సింగిల్ నోడ్యులర్ గాయిటర్, టాక్సిక్ ఎడినోమా. ఎప్పుడైతే థైరాయిడ్ గ్రంథి వాపుకు గురి అయ్యి అది థైరాయిడ్ గ్రంథి ఓవర్ యాక్టివ్ కావడం వల్ల ఎక్కువ T3 T4 హార్మోన్స్ను ఉత్పత్తి చేయడం వల్ల హైపర్ పారాథైరాయిడిజం కండిషన్ వస్తుంది. హైపర్ పారాథైరాయిడిజం కండిషన్ ఒక్కోసారి అంటే హైపోపారాథైరాయిడిజంకు మెడిసిన్ ఏదైతే ఇస్తున్నామో డోసేజ్ పెరగడం వల్ల ఒక్కోసారి హైపర్ పారాథైరాయిడిజం కూడా హైపోపారాథైరాయిడిజంలోకి ల్యాండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు జస్ట్ మనం ఒక 3-4 మంత్స్ అండర్ ఎవాల్యుయేషన్లో ఉంచి వితౌట్ ట్రీట్మెంట్ ఒక 6 మంత్స్ ఉంచి నార్మల్ చేయొచ్చు పేషెంట్ను. సంతానలేమి సమస్యలో వన్ ఆఫ్ ది రీజన్ మెయిన్ వచ్చేసి పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ కారణం కావచ్చండి. పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటే అక్కడ ఓన్లీ అది ఋతుక్రమానికి సంబంధించిన సమస్యలే ఉండడం, సింగిల్ సిస్టమ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ వచ్చేసి అక్కడ ఋతుక్రమానికి సంబంధించిన సమస్యలతో పాటు మిగతా సిస్టమ్స్ కూడా ఇన్వాల్వ్ కావడం, అంటే పేషెంట్లో అధిక బరువు, హెయిర్ ఫాల్ కావడము, వాయిస్లో చేంజెస్ రావడం, అంటే గొంతు బొంగురు పోవడము,
అన్వాంటెడ్ హెయిర్ అంటే అవాంఛిత రోమాలు అంటే మెడ మీద కానీ చెంపల మీద కానీ ఎక్సెసివ్ హెయిర్ గ్రోత్ రావడము, డాండ్రఫ్ ఇట్లాంటి సమస్యలు ఉంటే దాన్ని పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటారు. పీసీఓడికి కానీ పీసీఓఎస్కి కానీ మెయిన్ కాజెస్ వచ్చేసి ఈ పీసీఓడి సమస్య ఉన్న వాళ్ళలో క్రానిక్ లో గ్రేడ్ ఇన్ఫ్లమేషన్ అనే ఒక ప్రక్రియ ఉంటుంది. అంటే వాళ్ళ ఒంట్లో వాపు ప్రక్రియ చాలా నెమ్మదిగా ఎప్పుడు ఇన్ఫ్లమేషన్ అనే ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే బాడీలో ఇన్సులిన్ లెవెల్స్ రేస్ కావడం. ప్రతి ఒక్కరిలో ఇన్సులిన్ లెవెల్స్ ఉంటాయండి, అవి తిన్నప్పుడు వాటి రేజ్ అవుతుంది. అంటే సింగిల్ డిజిట్లో ఉండాలి. ఎప్పుడైతే అవి సింగిల్ డిజిట్ దాటి డబుల్ డిజిట్లో ఎంటర్ అవుతాయో ఇన్సులిన్ రెసిస్టెన్స్లోకి పేషెంట్ ల్యాండ్ అవుతారు. ఇంకొకటి వచ్చేసి జెనెటిక్ రీజన్స్ కావచ్చు, అంటే ఫ్యామిలీ హిస్టరీ కావచ్చు. ఫ్యామిలీలో మదర్ కానీ యాన్సిస్టర్స్లో ఎవరికైనా పీసీఓడి సమస్యలు ఉన్నా పిల్లల్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. కెమికల్ పొల్యూషన్, ఎక్కువ ఎక్సెసివ్ కెమికల్స్ వాడడము, రూమ్ ఫ్రెషనర్స్ కావచ్చు, టాల్కమ్ పౌడర్ కావచ్చు, ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడము, అల్యూమినియం ఫాయిల్స్ వాడకం ఎక్కువగా ఉండడము, మేల్ హార్మోన్స్ ఎక్కువగా కావడము, ప్రొలాక్టిన్ లెవెల్స్ ఎక్కువగా కావడము, ఇవన్నీ కారణాలండి. సిమ్టమ్స్ వచ్చేసి పీసీఓడి ఉన్న వాళ్ళలో అధిక బరువు ఉంటుంది, అన్వాంటెడ్ హెయిర్ ఉంటుంది, వాయిస్లో చేంజెస్ ఉంటాయి, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ మెయిన్ పీసీఓడిలో వచ్చేసి. అంటే ఒక నెలలో 2-3 సార్లు నెలసరి రావడము, నెలసరి లేట్ కావడం. అంటే నార్మల్గా వచ్చేసి 21 రోజుల లోపులో అంటే 3 వీక్స్ తర్వాత కానీ 4 వీక్స్ లోపు కానీ అంటే 22 డేస్ నుంచి 35 డేస్ లోపల పీరియడ్స్ వస్తే దాన్ని నార్మల్ కిందనే కన్సిడర్ చేస్తాము. అంటే పీరియడ్ తొందరగా రావడం, అంటే ఒక నెలలో 2-3 పీరియడ్లు రావడము, పీరియడ్ అంటే లేట్ కావడము, అంటే 5 వారాలైనా కూడా పీరియడ్ రాకపోవడం, దీన్ని ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కింద కన్సిడర్ చేస్తాము. ఇట్లాంటి సిమ్టమ్స్ ఉండడము. స్కాన్ చేసినప్పుడు స్కానింగ్లో ఓవేరియన్ సిస్ట్లు ఉండడము, అంటే ఓవరీస్లో ఇమ్మెచ్యూర్ పెరిఫెరల్ పాలికిల్స్ 20 కంటే ఎక్కువగా ఉండడం, ఓవరీస్ వాపుకు గురి కావడం, అంటే ఓవేరియన్ వాల్యూమ్ మోర్ దెన్ 10 cc కంటే ఎక్కువ కావడము, ఇలాంటి ఫైండింగ్స్ ఉన్న. హార్మోనల్ ఇంబ్యాలెన్స్, వన్ ఆఫ్ ది రీజన్ వచ్చేసి థైరాయిడ్ కూడా ఇంబ్యాలెన్స్ ఉండొచ్చు. కొన్ని పీసీఓడి కేసెస్ ఉన్న వాళ్ళందరిలో థైరాయిడ్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంటుందని చెప్పలేం, కానీ కొందరిలో ఈ 2 కూడా కారణాలు కావచ్చు. FSH, LH, ప్రొలాక్టిన్, AMH రేజ్ అప్స్ అండ్ డౌన్స్ ఉండడము, మేల్ హార్మోన్స్ టెస్టోస్టిరాన్స్ ఎక్కువగా కావడము. పీసీఓడి ఉంది అని మనం ఎట్లా నిర్ధారణలకు రావచ్చు అంటే ఒక సంవత్సరంలో 2-3 సైకిల్స్ డిస్టర్బ్ కావడము, అంటే అవి కంటిన్యూస్గా కానీ త్రూ ఓవర్ ది ఇయర్లో 2 to 3 సైకిల్స్ డిస్టర్బ్ అయ్యి పేషెంట్ బరువుగా ఉండి, డాండ్రఫ్ కానీ హెయిర్ ఫాల్ కానీ ఉండి, స్కానింగ్లో సిస్ట్లు ఉండడం, లేకపోతే ఇమ్మెచ్యూర్ పెరిఫెరల్ ఫాలికిల్స్ అపియరెన్స్ ఉంటే మనం పీసీఓడి కింద కన్సిడర్ చేస్తాము. పీసీఓడి స్టార్టింగ్ స్టేజెస్లో అంటే ఓన్లీ ఋతుక్రమానికి సంబంధించిన సమస్యలు ఉంటే ఒక 6 to 9 monthsలో దాన్ని సెట్ చేయొచ్చండి, జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమ్లమం ఇవ్వడం ద్వారా. కానీ మల్టిపుల్ సిస్టమ్ ఇన్వాల్వ్ కావడం, అంటే అది ఫ్యాట్ మెటబాలిజంను ఆల్టర్ చేయడం ద్వారా అధిక బరువు ఉన్న వాళ్ళల్లో, బక్కపల్చగా ఉన్న వాళ్ళలో పీసీఓడి రాదు అని చెప్పడానికి లేదండి. బక్కపల్చగా ఉన్న వాళ్ళలో కూడా పీసీఓడి సమస్యలు ఉండే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళలో ఋతుక్రమం నెలసరి కరెక్ట్ ఉంటుంది, కానీ వాళ్ళలో అండం విడుదలకు సంబంధించిన సమస్యలు ఉంటాయి. దాన్ని లీన్ పీసీఓఎస్ అంటారు. ఒబేస్ పీసీఓఎస్ 2 రకాలుగా ఉంటుంది. లావుగా ఉండి పీసీఓడి ఉన్న వాళ్ళలో బరువు తగ్గించి డైట్ మేనేజ్మెంట్ చెప్పి రెగ్యులర్ ఎక్సర్సైజెస్ ప్రాపర్ లైఫ్ స్టైల్ లీడ్ చేయడం ద్వారా వాళ్ళలో ఋతుక్రమానికి సంబంధించిన సమస్యలను సెట్ చేయొచ్చు విత్ ట్రీట్మెంట్. మినిమం ఒక 1 year ట్రీట్మెంట్ వాడడం ద్వారా ఈ ఒబేస్ పీసీఓఎస్ కేసెస్లో బరువు తగ్గడం ద్వారా, కొంచెం మెన్సెస్ పికప్ కావడం ద్వారా ఎర్లీగా రిజల్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ కొందరిలో లావుగా ఉన్నారు, బరువు తగ్గించాము, డైట్ మేనేజ్మెంట్ ఎక్సర్సైజెస్ చెప్పాము, ప్రాపర్ లైఫ్ స్టైల్ సెట్ చేసుకున్న తర్వాత కూడా వాళ్ళలో పీరియడ్స్ సెట్ కావు. అట్లాంటి కేసెస్లో మనము ఇన్సులిన్ రెసిస్టెన్స్, అంటే అవి ఒక పట్టాన ఒక కొలిక్కి రావు, వాళ్ళలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందా ఎవాల్యుయేట్ చేయాలి, మల్టిపుల్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందా ఎవాల్యుయేట్ చేయాల్సి ఉంటుంది. FSH, LH, ప్రొలాక్టిన్, AMH, టెస్టోస్టిరాన్ లెవెల్స్ చూడాలి, ఫాస్టింగ్ ఇన్సులిన్ లెవెల్స్ చూడాలి. వాళ్ళకు ఓన్లీ పీసీఓడి కాకుండా థైరాయిడ్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఏమన్నా ఉందా, డయాబెటీస్ ఏమన్నా ఉందా ఎవాల్యుయేట్ చేయాలి, ఇంకా అదర్ మెటబాలిక్ డిసీజెస్ ఏమన్నా ఉన్నాయా చూడాలి.
ఇవన్నీ సెట్ చేయడం ద్వారా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది హోమియో మందుల ద్వారా చాలా చక్కగా ట్రీట్ చేయొచ్చండి. బరువు తగ్గి ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గితే ఒబేస్ పీసీఓఎస్ కూడా ఎర్లీగా ట్రీట్ చేసిన సందర్భాలు డాక్టర్ కేర్ హోమియోపతిలో ఉన్నాయండి. పీసీఓడి కానీ థైరాయిడ్ కానీ ఇందులో డైట్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎక్కువగా లో కార్బోహైడ్రేట్ తీసుకోవాలి. హై ఫైబర్ డైట్ అంటే ఎక్కువగా వెజిటబుల్స్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. ఫ్యాట్ కంటెంట్ తక్కువ చేయాలి. ప్రాసెస్డ్ జంక్ ఫుడ్ను అవాయిడ్ చేయాలి. మగవాళ్ళలో అయితే మేల్ ఇన్ఫర్టిలిటీలో అయితే మెయిన్ డ్రింకింగ్, స్మోకింగ్ లాంటివి అవాయిడ్ చేయాలి. ప్రాపర్ లైఫ్ స్టైల్, స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవాలి. థైరాయిడ్, పీసీఓడి రెండిట్లలో బేసిక్గా ఎక్కువ లో కార్బోహైడ్రేట్ డైట్, హై ఫైబర్ డైట్, హై ప్రోటీన్ డైట్ తీసుకోవాలండి. రెగ్యులర్ ఎక్సర్సైజెస్, రెగ్యులర్ స్లీప్ ప్యాటర్న్స్, టైంకు ఫుడ్ ఇంటేక్ తీసుకోవాలి. ప్రాపర్ స్లీప్ ఉండాలి. రెగ్యులర్ స్విమ్మింగ్ లాంటివి చేయాలి. స్ట్రెస్ లెవెల్స్ తక్కువ చేసుకోవాలి. సంతానలేమికి థైరాయిడ్, పీసీఓడితో పాటు మేల్ రీజన్స్ కూడా ఉంటాయండి. మేల్ రీజన్స్లో వచ్చి శుక్రకణాల సంఖ్య తగ్గిపోవడము, సెమన్లో అసలు 0 కౌంట్ ఉండడము, ఎజోస్పెర్మియా, ఒలిగోస్పెర్మియా మెయిన్ కాజెస్. ఇంకా బర్త్ డిఫెక్ట్స్ కూడా అండి.